రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. రెండో విడత రుణమాఫీ నిధుల్ని విడుదల చేయడంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇక రెండో విడత రుణమాఫీకి 6,190 కోట్లు రిలీజ్ చేసింది సర్కార్. వచ్చే ఆగస్టులోపు మూడో విడతలో 2 లక్షల రూపాయల వరకున్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు సీఎం రేవంత్. రెండో విడత రుణమాఫీ నిధుల్ని విడుదల చేసింది ప్రభుత్వం. 1,50,000 లోపు ఉన్న రైతు రుణమాఫీకి 6,190 కోట్లు రిలీజ్ చేశారు సీఎం రేవంత్. సెకండ్ ఫేజ్ లో 6,40,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. రెండు విడతల్లో భాగంగా ఇప్పటి వరకు 12,224 కోట్ల రుణం మాఫీ అవుతోంది. ఫస్ట్ సెకండ్ ఫేజుల్లో కలిపి మొత్తం 17,75,000 మంది రైతులకు లబ్ధి కలిగింది. ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మూడో విడతలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది సర్కార్. ఖమ్మం జిల్లాలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్. ప్రభుత్వం చెప్పిన విధంగానే 1,50,000 లోపు ఉన్న రుణాలు మాఫీ చేసిందని చెప్పారు. రుణమాఫీలో వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారుల సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. ఈనాడు 1,50,000 వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు 34,000 మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాల్లో జమ చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా తయారై ఉంది. ఈ వచ్చే విడతలో కూడా రైతులందరికీ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే అవసరం ఉందండి. ఎవరికి కానీ ఖాతాలో కొందరికి పడకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ సెల్ అనేది కలెక్టరేట్లోనే ఒకటి పెట్టడం జరిగింది. అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి, ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయడంతో సంబరాలు చేసుకున్నారు రైతులు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతు సంఘం నాయకులు, రైతులు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో 1,00,000 లోపు, రెండో విడతలో 1,50,000 లోపు రుణాలు మాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. 1,50,000 వరకు 25,000 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆయన మాట ప్రకారం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి వారికి మేము జిల్లా రైతుల తరఫున అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 1,50,000 రూపాయల రుణాలు మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు కరీంనగర్ జిల్లా రైతులు. రెండో విడతలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 173 కోట్ల 21 లక్షల రూపాయల రుణాలు మాఫీ కానున్నాయి. అటు జగిత్యాల జిల్లాలో 19,623 మంది రైతులకు సంబంధించి 169 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని తెలిపారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ఈ సెకండ్ ఫేజ్ లో మనకి ఇప్పటిదాకా మనకి వచ్చిన లిస్ట్ ప్రకారం 19,623 అకౌంట్స్, ఫార్మర్స్ అకౌంట్స్ గాను సుమారుగా కూడా 169 crores అనేది మనకి ఇమీడియట్ గా ఈ రోజే రిలీజ్ అయ్యి అన్ని బ్యాంక్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి. అండ్ అవి కూడా ఆటోమేటిక్ గా బ్యాంక్ లోన్ అకౌంట్స్ లో అవుతా ఉంటాయి. 207 crores, 19 lakhs and 169 crores. This is the amount which రుణమాఫీ జరిగిన అమౌంట్ ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కలిపి కూడా. నాకు 1,12,000 మాఫీ అయింది. గత పాలకులు పరిపాలించిన దాన్ని బట్టి చూస్తే అందరూ మాటలు ఇచ్చి తప్పుకున్న వారే తప్ప కానీ నేతికుండా గట్టి కింద గొయ్యి తవ్వినట్టుండే. కానీ ఇది అట్లా కాకుండా మాట ఇచ్చిన దానికన్నా ఇంత తొందర ఇస్తారని మేము అనుకోలేదు. చాలా సంతోషంగా ఉన్నది. నా హస్బెండ్ కి నాకు 1,28,000 రుణమాఫీ కావడం జరిగింది. అందువలన మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు మా కుటుంబం తరపున. రెండో విడత రైతు రుణమాఫీ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పాలకుర్తి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు ఝాన్సీ రెడ్డి. చాలా సంతోషంగా ఉందండి. అంటే మా నియోజకవర్గంలో రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. స్పెషల్లీ ఈరోజు 1,50,000 రుణమాఫీ అవ్వటం అనేది ఇక్కడ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అదే పండుగ వాతావరణంలో కూడా మాకు చాలా భారీ ఎత్తున చేరికలు కూడా అవ్వటం జరిగింది. వాళ్ళ కళలు కన్నా నిజమైంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి, గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతులు. రెండో విడత రుణమాఫీ చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మూడో విడత రుణమాఫీ కూడా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు నారాయణరావు పటేల్.
ఇక ఫస్ట్ ఫేజ్లో 17,000 అకౌంట్లు టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ నిలిచిపోయింది. ఈ విషయంలో రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల అగ్రికల్చర్ అధికారులను కలవాలని సూచించారు మంత్రి. ఆధార్ కార్డు చూపించి అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని చెప్పారు తుమ్మల.